హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక గుడ్ న్యూస్ అండి. మహిళలకి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ మహిళల కోసం ఒక అద్భుతమైన సంక్షేమ పథకానికి అయితే శ్రీకారం చుట్టింది. సో ఇంటి వద్దే ఉంటూ గౌరవప్రదమైన స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకి 100% పూర్తి సబ్సిడీతో ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అయితే అందించబోతుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి, ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు, ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు, అలాగే ఈ స్కీమ్ పేరుతో జరిగే ఆన్లైన్ ఫేక్ లింక్స్, సైబర్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లాస్ట్ టైం ఇలాగే మనకి క్రిస్టియన్స్ కి ఫ్రీ స్వింగ్ మిషన్ పెట్టారండి స్కీమ్ అనేది. సో ఆ వీడియోలో చాలా మంది బీసీ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది మేడం, ఎప్పుడు వస్తుంది అక్క అని అడిగారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ స్కీమ్ కి సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించారు. సో ఈ స్కీమ్ పేరేంటంటే ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం అండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో నియోజకవర్గానికి 1000 అంటే 1000 మిషన్ల చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ఒక్కో ఆటోమేటిక్ మిషన్ మార్కెట్ విలువ దాదాపు 12,000 నుంచి మనకి ఇంకా ఎక్కువే ఉండొచ్చండి. సో నార్మల్ గా ఇది 100% పూర్తి ప్రభుత్వ రాయితీతో ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో చాలా మందికి సందేహం రావచ్చు, గతంలో ఇచ్చినట్లు సాధారణ పెడల్ మిషన్ ఇస్తారా, సో లేక కరెంట్ ఆటోమేటిక్ మిషన్ ఇస్తారా అని. సో ఈసారి ప్రభుత్వం అత్యాధునిక ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మోటరైజ్డ్ కుట్టు మిషన్లు ఇవ్వనుంది. సో దీనివల్ల కాళ్ళతో తొక్కే శ్రమ లేకుండా మోటార్ సహాయంతో వేగంగా కుట్టవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ బట్టలు కుట్టి రెట్టింపు ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు. సో ఇంట్లోనే ఉంటూ సొంతంగా టైలరింగ్ బిజినెస్ లేదా బొటిక్ నిర్వహించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయండి. సో మరి ఇప్పుడు ఈ స్కీమ్ కి మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన ముఖ్యమైన అర్హతలను చూద్దాము. సో దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. సో కేవలం బీసీ వర్గాలకి చెందిన మహిళలు అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సో దరఖాస్తుదారు వయసు కనీసం 18 సంవత్సరాల నిండి ఉండాలి. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదండి. సో 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. సో మీరు ఆ పేద నిరుద్యోగ వర్గానికి చెందిన వారై ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. సో మరి ఎవరికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారంటే ప్రతి నియోజకవర్గానికి 1000 మిషన్లు మాత్రమే కేటాయించినందున ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందండి. సో వితంతువులు మరియు ఒంటరి మహిళలు, అనాథ మహిళలు మరియు నిరాశ్రయులు, దివ్యాంగ మహిళలు, సో ఇలా కుట్టు వృత్తిని సాంప్రదాయకంగా నమ్ముకున్న కులాలు, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేదర, రజక వంటి చేతి వృత్తుల వారు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో టైలరింగ్ నైపుణ్యం లేదా శిక్షణ సర్టిఫికేట్ ఉన్న వారు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్తున్నారు. సో మరి మీరు మీ సేవకు వెళ్లే ముందు లేదా మొబైల్లో అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసి పెట్టుకోండి. మొబైల్లో కూడా అప్లై చేయొచ్చండి. సో నేను క్లియర్ గా మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో మీ దగ్గర ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మరి మంచిది. కుల ధృవీకరణ పత్రం, కాస్ట్ సర్టిఫికేట్ దరఖాస్తుదారు పేరు మీద ఉండాలి. పాతదైన చెల్లుబాటు అవుతుందండి. సో ఆహార భద్రత కార్డు, వైట్ రేషన్ కార్డు, కుటుంబ వివరాల నిర్ధారణకు, సో ఇంకా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో టైలరింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే తప్పనిసరి ఏం కాదండి, ఉంటే మంచిది. సో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో నేర్చుకున్న సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు. సో లాస్ట్ టైం అయితే కంపల్సరీ అని చెప్పారు, మరి ఇప్పుడు అయితే ఏం కంపల్సరీ అని చెప్పలేదు. సో అని అంటున్నారు. సో ఉంటే మంచిది, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని చెప్తున్నారు. అప్లై అయితే చేసుకోండి సర్టిఫికేట్ లేని వారు కూడా. సో మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ లో మీకు ఇందిరమ్మ ఫ్రీ స్వింగ్ మిషన్ స్కీమ్ ఫర్ బీసీ ఉమెన్ అని కనపడుతుంది. అక్కడ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఫామ్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలండి. మీ ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు మరియు వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామం ఎంచుకోవాలి. మీ కుల ధృవీకరణ పత్రం వివరాలు ఎంటర్ చేసి ఫోటో మరియు సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి. వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ కొట్టి వచ్చే అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ నెంబర్ ని ప్రింట్ లేదా సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో లెంత్ అవుతుందని నేను క్లియర్ గా చెప్పట్లేదు. ఒకవేళ క్లియర్ గా కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ మొబైల్లోని ఎలా అప్లై చేయాలో నేను క్లియర్ గా అంటే ఫామ్ చూపించుకుంటూ ఒక్కొక్క ఫీల్డ్ ఎలా ఫిల్ చేయాలో చెప్పాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను క్లియర్ గా చెప్తాను. సో మీకు కుట్టు మిషన్ ఇప్పిస్తామని బయట ఎవరైనా అంటే అస్సలు నమ్మకండి.
సో ఇక్కడ 1000 లేదా 2000 ఇవ్వండి అని ఎవరైనా అడిగితే నమ్మకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకిచ్చినంత మాత్రాన మీకు ఈ స్కీమ్ నుంచి ఎలిజిబుల్ అయ్యి మీకైతే మిషన్ రాదండి. మీరు 100% ఉచితంగా అప్లై చేసుకోండి. సో ఫేక్ మెసేజెస్ అయితే అస్సలు నమ్మకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వాళ్ళు మెసేజెస్ పెట్టి ఏపీకే ఫైల్స్ లింక్ చేయమంటారు. అస్సలు లింక్ చేయకండి. సో మీ అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ లేదంటే ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకండి. ప్రభుత్వ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకోటేంటంటే దరఖాస్తు ప్రారంభం ఆగస్టు 15థ్ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి అండి. సో సెప్టెంబర్ 15థ్ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. సో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఎంపికైన మహిళలకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉచిత శిక్షణ కూడా ఇచ్చి ఆ తర్వాత మిషన్‌లు అందజేస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది తెలంగాణ ప్రభుత్వ ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పథకం గురించిన పూర్తి సమాచారం. మీ ఇంట్లో లేదా మీ గ్రామంలో ఉన్న అర్హులైన బీసీ మహిళలందరికీ ఈ వీడియోను వెంటనే వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ పథకంపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇలాంటి ఉపయోగకరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.